ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆయన యొక్క ప్రేమ ఈ లోక సంబంధులు కూడా ఈ లోకంలో ఎవరైనా సరే చూపలేరు. అలాంటి గొప్ప ప్రేమ, ఆయన ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి. ఈ రోజుల్లో మన సొంత వాళ్ళైనా సరే మనం ఏదన్నా కావాలి అని అడిగితే ఒకసారి ఇస్తారు, రెండుసార్లు ఇస్తారు. ఇంకా రిపీటెడ్గా మనం అడుగుతుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే విసుక్కుంటారు. కానీ నువ్వు ఎన్నిసార్లు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎన్ని సమస్యలు చెప్పినా, రోజు చెప్పినా, ఎన్ని సమస్యలైనా, నీకు సంబంధించి ఏ సమస్యలు నాకు చెప్పినా సరే దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఈ రోజుల్లో సేవకులు బిజీగా ఉండొచ్చు, నీ బంధువులు బిజీగా ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు బిజీగా ఉండొచ్చు, నీ స్నేహితులు బిజీగా ఉండొచ్చు, నీ కొలీగ్స్ బిజీగా ఉండొచ్చు. కానీ ఎప్పుడు నీ కోసం చెవి యొగ్గి ఆయన ఎప్పుడు నువ్వు వస్తావా, ఎప్పుడు ప్రార్థన చేస్తావా, ఎప్పుడు నాతో మాట్లాడతాడని చెప్పని మన కోసం వేచి ఉండి ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నువ్వు ఏమి చెప్పినా సరే వింటాడు. చిన్న విషయం కానీ పెద్ద విషయం దాకా. అయ్యా నా పరిస్థితి ఇది, నా ఆరోగ్యం బాగలేదు, లేకపోతే నా ఆర్థిక సమస్యలకు సంబంధించి ఇబ్బంది ఉంది, ఏదైనా సరే, కోర్టు సమస్య, ఎలాంటి సమస్య అయినా సరే ఎంతమంది చెప్పిన వాళ్ళు వింటారు, కానీ విసుక్కుంటారు. కానీ విసుక్కునేవాడు దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా నీవు ఏమి చెప్పినా సరే వింటూ ఉంటాడు, నీ ప్రార్థన వింటూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఏమి జరిగినా సరే, ఎలాంటి శోధనలో ఉన్నా, ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి నష్టం జరిగినా మనం ఎప్పుడు చెప్పాల్సింది దేవుడికి. దేవుడు విసుక్కోడు. నువ్వు ఎప్పుడు తన దగ్గరకు వస్తావు అని చెప్పని నీకోసం వేచి ఉండే ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా మొట్టమొదట మీకు గుర్తు చేసుకోవాల్సింది దేవుని. ప్రభువారు నాకు ఇచ్చిన చిన్న పాట ఇది. నీ కృపా బాహుల్యమే నాకు చాలయ్యా, నీ ప్రేమామృతము నాకు చాలయ్యా, నీ కృపా బాహుల్యము నాకు చాలయ్యా, నీ ప్రేమామృతము నాకు చాలయ్యా, వెలకట్టలేని ప్రేమ నీదయ్యా, ఎవ్వరు చూపలేని ప్రేమ నీదయ్యా, వెలకట్టలేని ప్రేమ నీదయ్యా, ఎవ్వరు చూపలేని ప్రేమ నీదయ్యా, నీ కృప బాహుల్యమే నాకు చాలయ్యా, నీ ప్రేమామృతమే నాకు చాలయ్యా, నీ కృపా బాహుల్యమే నాకు చాలు.